స్వర్ణాల చెరువులో బోట్ షికార్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్వర్ణాల చెరువులో బోట్ షికార్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ విషయాల గురించి మాట్లాడడానికి అధికారులు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది సార్? నా పేరు భాస్కర్ రెడ్డి. ఏపీటీడీసీ నెల్లూరు బోట్ క్లబ్ గా దీనికి నామకరణం చేశాం. వాటర్ స్పోర్ట్స్, ఫ్లోటెల్స్ అని ఫ్లోటింగ్ విల్లాస్ కూడా పెడతాం త్వరలో. ఈ టెండర్ నేను తీసుకున్నాను. ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది సార్? ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, వారి బృందం మరియు లోకల్ లో ఉన్న మినిస్టర్ గారు నారాయణ గారు, అలాగే రామనారాయణ రెడ్డి గారు, కార్పొరేటర్స్, ఆ తర్వాత నుడా చైర్మన్, మిగతా అధికారులందరితోటి 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఈ బోటింగ్ ప్రక్రియ అనేది లాంచ్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే ఒక 80 లక్షల రూపాయలకి బోట్లు, వాటికి సంబంధించిన సెక్యూరిటీ, వాటన్నిటిని సిద్ధం చేస్తున్నాము. 25వ తేదీ అఫీషియల్ గా మొత్తం అందరి అధికారులతో పాటు ఏపీటీడీసీ చైర్మన్ ఒకసారి బాలాజీ గారు ఆధ్వర్యంలో బోటింగ్ లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ పనులు పూర్తయ్యాయి? ఇప్పటి వరకు బోట్లు కొనడం, వాటికి కావాల్సిన లైసెన్సులు తెచ్చుకోవడం, వాటికి కావాల్సిన ఇన్సూరెన్సెస్, వీటన్నిటిని రెడీ చేయడం జరిగిందండి. సార్ ఇప్పుడు ఈ బోట్ షికారికి సంబంధించి ఎంత సీటింగ్ కెపాసిటీ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్స్ రౌండ్ చేయొచ్చు? ఒక రైడ్ కి అప్రాక్సిమేట్ గా 2 కిలోమీటర్స్ ఉంటుందండి. బోట్ ని బట్టి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. స్పీడ్ బోట్స్ లో అయితే 8 మెంబర్స్ ఉంటారు. డీలక్స్ బోట్ లో అయితే 10+ ఉంటారు. ఇంకొంచెం పెద్ద బోట్ అయితే 20 ఉంటారు. అలాగే జెట్ స్కీ అయితే సింగిల్ ఆపరేషన్ అండి. దానికి ఒక డ్రైవర్ ఉంటారు, ఒక్కొక్కరితో ఆపరేట్ చేస్తారు. ఈ ల్యాండ్ అంతటిని రెనోవేట్ చేసి ఈ ల్యాండ్ లో ఒక ఫుడ్ కోర్టు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి ల్యాండ్ బేస్ యాక్టివిటీస్ నెక్స్ట్ ఫేజ్ లో వాటన్నిటిని పెట్టబోతున్నాం అండి. ఇప్పటికైతే ఈ బోటింగ్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే 3 months తర్వాత ల్యాండ్ బేస్ యాక్టివిటీస్, బంగీ జంప్ అని, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ తో ఈ మొత్తం ప్రాంగణం అంతా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా ప్రతి ఒక్కరికి, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఏ రకమైనటువంటి దేనికైనా ఇంకా మళ్ళీ ఇంకోసారి బయటకు వెళ్ళి లేదా ఇంకో రాష్ట్రం వెళ్ళి ఎంజాయ్ చేసేటట్టు కాకుండా మన నెల్లూరులో స్వర్ణాల చెరువులో అన్ని రకాల యాక్టివిటీస్ తో వన్ స్టాప్ సొల్యూషన్ గా తయారు చేయాలనేది మా ఉద్దేశం.